హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రౌడీ పిల్ల. సో ఈ రోజు ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. ఈ రోజు వీడియో ఏంటి అంటే ఇది ఒక యాంటిక్ పీస్ అన్బాక్సింగ్ వీడియో అన్నమాట. సో జస్ట్ కిడింగ్, బట్ యా, వెరీ లెస్ యూజ్డ్ ప్రోడక్ట్ ఏమైనా ఉంది అంటే అది ఇదే అన్నమాట. సో అదేంటంటే మా కెమెరా. సో మేము ఈ కెమెరా 2 years బ్యాక్ తీసుకున్నాము. సో మా మ్యారేజ్ అయిన మా మ్యారేజ్ అయిన తర్వాత వచ్చిన ఫస్ట్ బర్త్డేకి, నా బర్త్డేకి మా హస్బెండ్ గిఫ్ట్ చేశారనమాట. సో విత్ ఇన్ 1 month లో నా బర్త్డే వచ్చింది పెళ్ళైన తర్వాత. సో బాలికి కూడా వెళ్తున్నాం హనీమూన్ కి అని చెప్పి అక్కడికి వెళ్లే లోపు ఇది తీసుకున్నాం అనమాట. సో హార్డ్లీ ఒక 3 times యూజ్ చేసి ఉంటాము అంతే. సో అందుకనే ఇది చాలా చాలా లెస్ యూజ్డ్ అని చెప్పాను. అప్పుడైతే చాలా హడావిడిలో తీసుకున్నాము ఇది. సో వాడడానికి ఎక్కువ స్కోప్ రాలేదన్నమాట. సో ఎక్కడికైనా తీసుకెళ్తున్నప్పుడు చాలా హెవీ లగేజ్ లా అనిపిస్తుంది. ఇంకా కొన్నిసార్లు ఈ ప్లేస్ కి ఇది అవసరం లేదు అనిపిస్తుంది. సో కొన్నిసార్లు బైక్ ట్రిప్స్ వెళ్తాము, అలాంటప్పుడు ఇది క్యారీ చేయలేము. సో అలా మాకు చాలా హర్డల్స్ వచ్చి దీన్ని చాలా తక్కువ యూజ్ చేసాం అనమాట. అప్పుడే మా హస్బెండ్ చెప్పారు, చిన్నగా స్లిమ్ గా నీకు లైక్ గోప్రో లాంటిది ఏమైనా తీసుకుంటా పాకెట్ ఫ్రెండ్లీ అని చెప్పి. నో నో నో, నాకు ఇలానే కావాలి, ఇంత పెద్ద సైజ్ కావాలి అని చెప్పి ఇది కొనిపించుకున్నాను. బట్ ఏం చేయలేము. ఇది కొన్నాక నాకు ఇంకా ఈ ఆస్మో పాకెట్ ఏమంటారు, ఆ కెమెరా ఉంది కదా, లైక్ వ్లాగింగ్ అది బాగుంటది. సో అది కొనాలన్న ఇంట్రెస్ట్ కూడా పోయింది. మా హస్బెండ్ అన్నారు అది కావాలా అని చెప్పి, లైక్ కొన్నిసార్లు డిస్కస్ చేసుకున్నాం అనమాట. బట్ ఉన్నదే వాడట్లేదు, అది తెచ్చుకొని మళ్ళీ ఎందుకులే వేస్ట్ అని చెప్పేసి ఇంకా అది కొనట్లేదు. బట్ ఇది చాలా తక్కువ మందికి తెలుసు యాక్చువల్లీ, మన వీడియోస్ చూసే వాళ్ళకి. ఎందుకంటే నేను అప్పుడు అన్బాక్సింగ్ వీడియో కానీ కొంటున్నప్పుడు కానీ ఏం అసలు షూట్ చేయలేదు. అప్పట్లో కొంచెం తక్కువ షూట్ చేసేవాళ్ళం, తక్కువ హడావిడి చేసేవాళ్ళం కాబట్టి. బట్ ఆ రోజు అనిపిస్తుంది ఆ కెమెరాని చూసి ఒకసారి వాడాలి వాడాలి అని చెప్పి. బట్ మెయిన్ థింగ్ ఏంటంటే ఫస్ట్ ప్రాబ్లం ఇది క్యారీ చేయడానికి చాలా పెద్ద సైజు. సో అందుకనే ఇక్కడికి క్యారీ చేయలేకపోతున్నాం. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, పోనీ అట్లీస్ట్ ఇంట్లో ఉన్నప్పుడు నేను షూట్ చేసుకోవాలి అన్నా లైక్ నేను ఫోన్ లోనే, నా ఐఫోన్ 15 Pro Max లోనే నేను షూట్ చేస్తూ ఉంటా, అందులోనే ఎడిట్ చేస్తూ ఉంటా. లైక్ నేను ఎప్పుడైనా లైక్ బస్ లో ట్రావెల్ చేస్తున్నప్పుడు ఆఫీస్ కి, సో అలాంటి ఫ్రీ టైంలో నేను వెంటనే నేను ఎడిట్ చేసుకుంటూ ఉంటాను అనమాట. బట్ కెమెరాలో షూట్ చేసి అది మళ్ళా ఫోన్ లోకి రావాలి అని అంటే నాకు కొంచెం లెంగ్ది ప్రాసెస్ లా అనిపిస్తుంది. బట్ ఇలా ఇంట్లో కూర్చొని అలా ఒక కార్నర్ లో కూర్చొని వేస్ట్ అయ్యే బదులు సరే ట్రై చేద్దాం చిన్నగా చిన్నగా అని చెప్పేసి అనుకుంటున్నా. దీనికి ఒక కెమెరా కనెక్ట్ అనేదో యాప్ కూడా కావాలి. అది రీసెంట్ గా నా ఫోన్ లోకి ఎక్కించాను. సరే ఇందులో ఉన్న ఫొటోస్ ముందు పోస్ట్ చేద్దాం ఎక్కడన్నా అని చెప్పి, బట్ వెంటనే స్టోరేజ్ ఇష్యూ వచ్చి వెంటనే అది అన్ఇన్స్టాల్ చేస్తాను. సో ఇలానే జరుగుతుంది అనమాట. ఇందులో లాస్ట్ టైం గోకర్ణ వెళ్ళినప్పుడు కొన్ని ఫొటోస్ తీసుకున్నాము, అవే ఇంకా పోస్ట్ చేయలేదు ఎందుకంటే అవి కెమెరాలో ఉండిపోయాయి కాబట్టి. యా, ఒక్కసారి ఇప్పుడు మీకు చూపిస్తాను నా కెమెరా అన్బాక్సింగ్. అప్పుడు ఎలానో అవ్వలేదు కాబట్టి. దీనికి మళ్ళీ చాలా సోకులు చేసాం మేము, వాడింది తక్కువ సోకులు ఎక్కువ అనమాట. ఇది కెమెరా ప్రొటెక్టర్ అనమాట. సో లైక్ బ్యాగ్ లాగా ఎక్కువ డ్యామేజ్ అది అవ్వకుండా. ఇదే మా కెమెరా, చిట్టి పొట్టి కెమెరా. సో ఇది వచ్చేసి యూఎస్ R50 అనమాట, కెనాన్ R50. సో చాలా క్యూట్ ఉంటది, అంటే పెద్దగా ఉన్న క్యూట్ ఉంటది ఎందుకంటే మా కాస్ట్లీ కెమెరా కాబట్టి. సో యా, ఇదైతే బాడీ సెపరేట్, లెన్స్ సెపరేట్ ఉంటాయి కదా. సో మేము ఒక లెన్స్ తీసుకున్నాం అనమాట. ఐ గెస్ డ్యూయల్ లెన్స్ కూడా ఏదో ఉంటుంది, బట్ మేము ఒక లెన్స్ తీసుకున్నాం. అది డ్యూయల్ లెన్స్, అది కొంచెం ప్రోస్ కి, మనకు కాదు. నాకు ఇందులో కొంచెం కొంచెం కొంచెమే తెలుసు, ఎక్కువ ఏం తెలీదు. సో ఇదన్నమాట మా కెమెరా. అండ్ దీనికి ఈ తాడు కూడా కొన్నాము. ఎక్కువ ఫొటోస్ తీసుకుంటాం కదా, మళ్ళీ ఎక్కడైనా చేయి జారిపోయిద్ది అని చెప్పి కొనుక్కున్నాం అనమాట. అండ్ యా, నాకు ఇది చూడగానే బాగా నచ్చుతుంది, బట్ వాడడానికి ఎక్కువ స్కోప్ రావట్లేదు. అండ్ ఈ గ్రిప్ అది బాగుంటుంది అని చెప్పి దీనికి ఈ కవర్ కూడా తీసుకున్నాము. సో ఇది కొంచెం
మిలిటరీ వైబ్స్ లాగా ఉంటది అనమాట. అండ్ యా సో ఎప్పటికప్పుడు కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకుంటాం వాడకపోయినా, బ్యాటరీ అవి తీసేసి అలాంటి జాగ్రత్తలు అయితే తీసుకుంటాం అనమాట. సో ఇప్పుడు బ్యాటరీ పెట్టి చూద్దాం ఎక్కడుందో. ఎస్, దొరికింది. చాలా రోజులు అయిపోయింది కదా, ఎలా వాడాలో కూడా మర్చిపోయాను నేను దీన్ని. ఎస్, సో ఇప్పుడు మనం బ్యాటరీ అయితే పెట్టేసాం. ఆన్ చేసి చూద్దాం ఎలా ఉందో ఈ బుజ్జి కెమెరా. అండ్ ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్ ఉంటది. కొన్ని ఆప్షన్స్ ఏ తెలుసు, బాలి వెళ్ళినప్పుడు బాగానే యూస్ చేసాం కొంచెం. యా అండ్ యా రెడీ 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 రెడీ. ఫస్ట్ ఈ క్యాప్ తీయాలి. ఏ యాక్చువల్లీ దీంట్లో చాలా విషయాలు ఉంటాయి తెలుసుకోవడానికి, బట్ అంత ఖాళీ ఉండదు కాబట్టి ఎక్కువ తెలుసుకోలేము. స్మైల్. యా అండ్ మనకి ఇందులో వీడియోస్, ఫొటోస్ ఇవన్నీ షూట్ చేసుకోవచ్చు. అండ్ పోర్ట్రైట్ ఇవన్నీ చాలా చాలా ఆప్షన్స్ ఉంటాయి. బట్ మాకు కొన్ని తెలుసు, ఆ హడావిడిలో ఫాస్ట్ గా తీసేసుకున్నాం. అండ్ ఫాస్ట్ గా బాలి వెళ్ళిపోయాం. అండ్ ఫాస్ట్ గా కొన్ని ఫోటోలు తీసుకొని మళ్ళీ వచ్చాము. వాడింది తక్కువ, హడావిడి ఎక్కువ. అండ్ ఫొటోస్, వీడియోస్ కూడా మంచిగా రికార్డ్ చేసుకోవచ్చు. మేమైతే అప్పుడు వీడియోస్ కూడా తీసుకున్నాం బాలీలో. సో యా పూల్లో ఫొటోస్, వీడియోస్ కూడా ఇందులో చాలా బాగా వచ్చాయి. ఇదన్నమాట కెమెరా సంగతి. అండ్ మళ్ళా క్లోజ్ చేసేద్దాం, డస్ట్ పడిపోయింది కాబట్టి. అండ్ దీనికి కొన్ని తీసుకున్నాం. ఇది లెన్స్ క్యాప్ అన్నమాట. సో లెన్స్ ఎప్పుడైనా సెపరేట్ గా తీసేసి పెట్టేసినప్పుడు ఆ క్యాప్ పెట్టాలి. బట్ ఎప్పుడు వాడతామో తెలియక మేము అలా కెమెరాకి లేక బాడీకి లెన్స్ కూడా ఉంచేసాము. అండ్ ఇది చార్జర్. ఇది క్లీనింగ్ కి ఇదేదో. అండ్ చాలా క్లీనింగ్ కిట్ కూడా కొన్నారు మా హస్బెండ్. క్లాత్ ఒకటి. ఇది ఏదో వైప్సే. ఇయర్ బడ్స్ ఎందుకున్నాయి ఇక్కడ ఏమో, ఇయర్ బడ్స్ కూడా ఉన్నాయి. అండ్ క్లీనింగ్ సొల్యూషన్ అంట. ఇది కూడా ఏదో బ్రష్ లాంటిదే. క్లీనింగ్ బ్రష్. సో అదనమాట. అండ్ చూసారా, బోర్డింగ్ పాసెస్ కూడా ఉన్నాయి. కోల్కతా వెళ్ళినప్పుడు కూడా పట్టుకెళ్ళాం. అప్పుడు ఫొటోస్ తీసుకున్నాం. యా అదేదో ప్యాలెస్ లా ఉంటది కదా, సో ఆ ప్యాలెస్ దగ్గర ఫొటోస్ తీసుకున్నాం. అప్పుడు పట్టుకెళ్ళాం. ఇది ఈజీగా లెక్క పెట్టుకోవచ్చు. ఒకసారి బాలి తీసుకెళ్ళాం, రీసెంట్ గా గోకర్ణ తీసుకెళ్ళాం, కోల్కతా తీసుకెళ్ళాం, అంతే అనుకుంటా. సో అలా జరిగిపోయింది ఇంకా అంతే. అండ్ యా ఇది కనెక్టర్ లాంటిది ఏదో. ఎస్, సో అదన్నమాట మా కెమెరా అన్బాక్సింగ్. ఈసారి కొంచెం ఖాళీ ఎప్పుడన్నా చూసుకొని దీని ఆపరేషన్ ఫస్ట్ తెలుసుకోవాలి. ఆపరేషన్ తెలుసుకొని అప్పుడు మంచిగా ఇందులో ఫొటోస్, వీడియోస్ ఇంట్లో ఉన్నప్పుడైనా, నా షూట్స్ అయినా కొంచెం మంచిగా ఇందులో షూట్ చేసుకుంటే క్వాలిటీ కూడా బాగుంటుంది వీడియో. అండ్ దీన్ని కూడా యూజ్ చేసినట్టు ఉంటుంది. కొనుక్కొని అలా ఇంట్లో ఉంచుకుంటే ఏం లాభం. సో యా చూడాలి, దీన్ని బాగా ఫస్ట్ నేర్చుకొని మంచిగా యూజ్ చేయాలని అనుకుంటున్నా. అందుకని ఇప్పుడు స్టార్ట్ చేసా. సో ఫోన్ స్టోరేజ్ అంతా క్లియర్ చేసి కూడా నేను యాప్ వెంటనే ఇన్స్టాల్ చేసుకోవాలి, కెమెరా కనెక్ట్. సో అప్పుడు ఇందులో ఫొటోస్ అన్ని కూడా మనకి ఆ యాప్ నుంచి లైక్ యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. సో ఏమన్నా ఈజీగా ఫోన్ లోకి డౌన్లోడ్ చేసుకొని అవన్నీ యూజ్ చేసుకోవచ్చు. అదన్నమాట సంగతి. సో మా క్యూట్ కెమెరా ఇప్పుడే చూపించడం అనుకుంటా. సో అందుకనే ఒకసారి మన సబ్స్క్రైబర్స్ అందరికి కూడా చూపించాలనిపించింది కెమెరా. ఈ కెమెరా మేము ఆఫ్లైన్ స్టోర్ లోనే తీసుకున్నాము. ఇక్కడే బెంగళూరులో ఇందిరానగర్ జీకే వేల్ అనే లైక్ షాప్ లో తీసుకున్నాం అనమాట. చాలా వెతికాము, ఆన్లైన్ లో ఆఫ్లైన్ లో కూడా చాలా వెతికాము. బట్ ఇంకా మాకు అక్కడ కొంచెం లైక్ బెస్ట్ డీలే అనిపించి తీసుకున్నాము. దట్స్ ఆల్ ఫర్ ది వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ రౌడీ పిల్ల.